15. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము కలవాడు నిరంతకమైన తెలుగుతో ప్రత్యుత్తరం మీయదగున. తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున. వ్యర్థ సంభాషణ చేత వాంఛమాడదగున. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యక్తము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవుల నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్న వాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకలు కలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? నీ హృదయము ఏల కృంగిపోయెను, నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి. దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. నీ నోటి నుండి అట్టి మాటలేలా రాణించుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్టు దుష్క్రియలు చేయువారును మరి అపవిత్రులు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనందును. హింసకుడికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. భీకరమైన ధ్వనులు వారి చెవులలో బడును. క్షేమకాలంన పాడు చేయువారు వాని మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనుటకు అని వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడంలా గుబకలతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది. వాని చిరు ప్రక్కల పైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టి వారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరును నివసింపకూడదని ఇండ్లలో దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలువదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను కొనకుందురు గాక. వారు మోసపోయిన వారు. మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోను. ద్రాక్ష చెట్టు పిందెలు రాలునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాలునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యము గర్భమున ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును.